ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భోజన ప్రియులు ఉన్నట్లే కలహ ప్రియులు కూడా ఉంటారు. వారికి ప్రతిరోజు గొడవలు కావాలి. ఎవరితో గొడవ పడకపోతే కనీసం ఇంట్లో వారితో అయినా గొడవ పడాలని చూస్తూ ఉంటారు. కలహానికి కాలు దువ్వుతూ జీవితాన్ని దుఃఖభరితముగా మార్చుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. కలహానికి దూరంగా ఉండటం మనకు ఘనతనిస్తుందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. సమాధానం కలిగి జీవించడానికి మనం ప్రయత్నించాలి. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించాను, కానీ నేను కోరుకున్నది సమాధానమే అని అంటున్నాడు దావీదు. సౌలైతే మాటి మాటికి ఎలా గొడవ పడదామా, ఎలా తిడదామా, చివరికి ఎలా చంపుదామా అని ఆలోచించేవాడు. దావీదు మాత్రం ప్రతిదాడి చేసేవాడు కాదు, పారిపోయేవాడు. కొన్ని సందర్భాలలో గుహల్లోకి వెళ్ళి దాంకున్నట్లు కూడా మనం చూస్తాం. దావీదు చేతగాని వాడై పారిపోయాడంటారా? కాదు. గొల్యాతును చంపినవాడు, సింహమును చీల్చిన ధైర్యవంతుడు. సమాధానము కోరుకున్నవాడై కలహమునకు గొడవలకు దూరంగా సమాధానము కలిగి జీవించాలనే దూరంగా పారిపోయినట్లు మనం గమనించాలి. నీ జీవితంలో కూడా కలహాలకు పోవద్దు. సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి జీవించు. కలహము పెట్టుకొని అసమాధానాన్ని సృష్టించుకోవద్దు. అది మూర్ఖులు చేసే పని. కాబట్టి సమాధానము కలిగి జీవించు, ఘనతను పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.